హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మోనాలిసా ఎక్కడో ఉత్తరప్రదేశ్ రుద్రప్రయాగ్లో మహాకుంభమేళలో పరిచయం అయింది. మన సోషల్ మీడియా అంతా కూడా ఒక రేంజ్లో వైరల్ అయిపోయింది. నిజంగా చెప్పాలంటే ఒక్కసారిగా సెలబ్రిటీ స్టేటస్ వచ్చేసింది. కట్ చేస్తే ఏముంది, బాలీవుడ్లో ఎంట్రీ, సినిమాల మీద సినిమాల ఆఫర్లు, తెలుగులో కూడా 1-2 సినిమాలు సైన్ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఇంకేముంది, హ్యాపీ లైఫ్, ఇంకేముంది, సెలబ్రిటీతో పాటు ఇంకొక రేంజ్లో హైప్ వచ్చేసింది. ఇంకా అనుకుంటే కట్ చేస్తే కేరళలో కనిపించింది. ఎప్పుడో కేరళ స్టోరీ అని చెప్పి ఒకటి చూసాం. ఆ స్టోరీకి పర్ఫెక్ట్ యాప్ట్గా తను ఇప్పుడు దాంట్లో ఇరుక్కుపోయినట్టుగా కనిపిస్తుంది. ఏంటి అంటారా? అదేంటి, అందరికీ తెలిసిందే కదా. రీసెంట్గా తను మ్యారేజ్ కూడా చేసుకుంది. కేరళలో ఒక టెంపుల్లో ఫర్హాన్ ఖాన్ అనేటువంటి ఒక ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఆ తర్వాత ఇది లవ్ జిహాదీ అని చాలామంది అన్నారు. దానికి ఆ అమ్మాయి అతను కూడా క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి. అందరికీ ప్రెస్ మీట్ పెట్టి మరి ఇది లవ్ జిహాదీ కాదు, ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, మా ఇద్దరు కూడా ఒకటే ప్రొఫెషన్, అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మేము కలవటం జరిగింది అక్కడే, తర్వాత పెళ్లి చేసుకోవడం కూడా జరిగింది. ఎక్కడో ఉత్తరప్రదేశ్ దగ్గర రుద్రప్రయాగ్లో ఉండేటువంటి ఒక అడవి బిడ్డ మోనాలిసా, తను ఎక్కడ కేరళకి వెళ్ళి పెళ్లి చేసుకోవడం ఏంటి? అతను ఏమన్నా కేరళ అతను అంటే కాదు, అతను కూడా నార్త్కి సంబంధించినటువంటి వ్యక్తే. మరి ఇతను కేరళకి అతనికి ఏం సంబంధం? కేరళలో పెళ్లి చేయటానికి కొంతమంది రాజకీయ నాయకులు అతనికి ఎందుకు సహాయం చేశారు? అసలు దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉండగా, తన సొంత రాష్ట్రం కూడా ఉండగా, ఎక్కడో కేరళకి వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకునేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇదే చాలా అనుమానాలకు తావిదిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. కట్ చేస్తే ఇప్పుడు ఆ భర్త మోనాలిసా మీద ఇప్పుడు పోక్సో చట్టం కింద అతని మీద కేసు నమోదైనటువంటి పరిస్థితి కనిపించింది. మధ్యప్రదేశ్ మహేశ్వర్లో ఉండేటువంటి ఒక పోలీస్ స్టేషన్లో అతని మీద పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అంతేకాకుండా ఆవిడను, ఎవరైతే మోనాలిసా ఉందో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవటానికి ఎటువంటి అవకాశం లేదు, ఆ పెళ్లి చెల్లదు అనేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయి మైనర్, 16 సంవత్సరాల 2 నెలలు మాత్రమే తనకి వయసు ఉండటం, అది చట్టరీత్యా భారత న్యాయస్థానం రాజ్యాంగ రీత్యా అది చట్టరీత్యా నేరం కావటమే కాకుండా ఒక గిరిజన బిడ్డను నమ్మించి ప్రలోభ పెట్టి పెళ్లి చేసుకున్నందుకు అతని మీద పోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు. అంతేకాకుండా అతను చేసినటువంటి ఇంకొక అతిపెద్ద తప్పు ఏంటంటే, అతను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో పాటు ఆ అమ్మాయి మీద ఫేక్ సర్టిఫికెట్స్ కొన్ని క్రియేట్ చేసి పాస్పోర్ట్ వగేరా ఐడి కార్డ్స్ని కూడా, ఆధార్ కార్డు కావచ్చు ఇంకోటి కావచ్చు, తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. అంటే ఆ అమ్మాయి వయసును ఎక్కువ చేసి చూపిస్తూ కొన్ని డాక్యుమెంట్స్ని పుట్టించి పాస్పోర్ట్ తీసుకోవటం, ఆ పాస్పోర్ట్ తీసుకుని అతను ఏం చేయాలనుకుంటున్నాడు, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు, ఇవన్నీ కూడా ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. అలాగే వాళ్ళ తండ్రి, అంటే మోనాలిసా తండ్రి ఇప్పటికే ఎస్టీ కమిషన్ని ఆశ్రయించినట్టుగా తెలుస్తుంది. అంటే ఒక ట్రైబ్కి సంబంధించినటువంటి ఒక గిరిజన బిడ్డని ఇలా నమ్మించి మోసం చేసి ప్రలోభ పెట్టి పెళ్లి చేసుకుని మాయమాటలు చెప్పి ఎక్కడికో ఎత్తుకు వెళదాం అనుకున్నాడు అనేటువంటిది ఇప్పుడు మీకు అర్థమైందా? ఎక్కడో విన్నట్టుంది కదా. అది కూడా కేరళ స్టోరీ అనేటువంటి ఒక సినిమాలో కథ ఇప్పుడు నిజ జీవితంలో అప్పటికే చాలా మంది చెప్పారు, అక్కడ చాలా మందికి జరిగినటువంటి అనుభవం కూడా ఉంది. అదే ఇప్పుడు మోనాలిసా మీద కూడా ఉపయోగించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ అమ్మాయిని మైనర్ని పెళ్లి చేసుకోవటమే కాదు, ఒక గిరిజన బిడ్డని పెళ్లి చేసుకోవటమే కాదు, అలాగే నమ్మించి మోసం చేసి ప్రలోభ పెట్టి వెనకాల ఒక పక్కా స్కెచ్ ప్రకారమే ఆ అమ్మాయికి పరిచయం అయ్యి ఆ అమ్మాయిని ట్రాప్ చేసి కేరళకి తీసుకువెళ్ళి పెళ్లి చేసుకుని ఆ తర్వాత పాస్పోర్ట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా, అంటే చట్టరీత్యా చెప్పాలంటే నేరం అని కూడా చెప్పాలి, అది కూడా చాలా పెద్ద శిక్షలే పడేటువంటి అవకాశం ఉంది. సో ఒక రేంజ్లో అతనికి శిక్షలు పడేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరి మోనాలిసా దీని మీద బయటకు వచ్చి ఏం మాట్లాడదలుచుకుంది అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. అతని వెనకాల ఉండేటువంటి ఆ వ్యక్తులు ఎవరు, ఇలా ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించేటువంటి సహకరించినటువంటి ఆ రాజకీయ నాయకులు ఎవరు అనేది కూడా బయటకు రావాలి. సో చూద్దాం. డెఫినెట్గా ఇది ఒక సంచలనమని చెప్పాలి. ఎక్కడో కల్మషం లేనటువంటి ఒక గిరిజన బిడ్డ మోనాలిసాకి ఈరోజు లవ్ జిహాదీలో ఇరుక్కుందా, లేదంటే కేరళ స్టోరీలో ప్రధాన పాత్రలో ఇప్పుడు మళ్ళీ ఇంకొక స్టోరీలో కనిపించబోతుందా నిజ జీవితంలో అనేది కూడా చూడాలి.